హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ వస్తున్న మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న కీలక నేత హిడ్మా కూడా చనిపోయారు. అయితే ఇవాళ మార్నింగ్ కూడా ఎన్కౌంటర్ జరిగింది. అందులో ఇంకో కీలక నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఆయన కూడా చనిపోయినట్టుగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ మావోయిస్టులు ఇక అంతమైపోయినట్టేనా, ఈ మూవ్మెంట్ అనేది ఇక క్లోజ్ అయిపోయినట్టేనా, దీనికి మరి మిగతా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరెండర్ బాట పట్టే అవకాశం ఉందా? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ఆల్రెడీ డెడ్ లైన్ విధించేశారు. ఇంకో 4 నెలల్లో మిగిలిన మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి నిన్న కూడా పోలీసులు పిలిపించారు. సో కీలక నేతలు అందరూ చనిపోతున్నారు, ఇంకొంతమంది కీలక నేతలు సరెండర్ అవుతున్నారు. మరి ఇక మావోయిస్ట్ మూవ్మెంట్ అనేది అంతం అయినట్టేనా? సో ఈ ఎన్కౌంటర్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఆపరేషన్ కగార్ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దానిని ఒప్పుకోరు. పైగా అది రాజ్యాంగ విరుద్ధం కూడా గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము చర్చలకు వస్తామంటున్నారు. చర్చల్లో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఏ మనిషికైనా ఒక నిరసన తెలియజేసే వ్యక్తికి ఒక డిమాండ్ చేసే హక్కు ఉంటుంది ఎవరికైనా సరే. వాళ్ళు నిరసన, అసలు నక్సలిజం అంటేనే ఒక రకమైన నిరసన కిందే లెక్కన. అది ఒక నిరసన కాస్త ఉద్యమం అయ్యింది. అది ఈరోజు అయ్యింది కాదు, అది ఎప్పుడో ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం రావటానికి దాన్ని ఒక కేవలం నక్సలైట్ల ఉద్యమాన్ని ఉద్యమంలాగా చూస్తే మనకేమీ అర్థం కాదు. ఒక సోషియో ఎకనమిక్, ఫిలసాఫికల్, అలాగే కల్చరల్ గా చూడాలి ఆ ఉద్యమాన్ని. ఏ ఏ ప్రాంతంలో ఎకనామిక్ క్రైసిస్ ఉన్నాయి అంటే ఎకనామిక్ గా ఆ రకంగా ఒక ఉద్యమ రూపం స్టార్ట్ అవుతుంది. పొలిటికల్ గా అణిచివేతలు ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ కొంతమందిని అణిచివేస్తున్నారు వాళ్ళకున్న అధికారాన్ని అడ్డబెట్టుకుని అన్నప్పుడు అక్కడ నక్సలైట్లు పుడతారు, అక్కడ నిరసనకారులు పుడతారు అక్కడ. అలాగే ఆర్థిక సంబంధాల దగ్గరికి వచ్చేసరికి ఒక దోపిడీ ఎక్కువైనప్పుడు వస్తారు. సాంస్కృతికంగా ఒక జాతి ఇంకొక జాతిని అణిచివేస్తుంది అనుకోండి, అక్కడ నిరసనలు వస్తాయి. ఇలాంటి నిరసనలు వచ్చినప్పుడు ఈ నిరసనలన్నీ ఒక చోట కన్సాలిడేట్ అయినప్పుడే ఈ ఉద్యమ రూపాలన్నీ కూడా ఒక ఉద్యమంగా మారినప్పుడే అది ఒక మహోద్యమం అవుతుంది. అలాంటిది అలా పుట్టిందే నక్సలిజం. ప్రాంతాలు వేరు కావచ్చు, పేర్లు వేరు కావచ్చు, ఏదైనా కానీ వచ్చినది మట్టుకు ఒక అణిచివేతకు వ్యతిరేకంగా వచ్చింది, ఒక ఆత్మగౌరవానికి సూచికగా వచ్చింది. మరి ఎలా వచ్చిన ఈ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లకు గురైంది, ఎన్నో ముక్కలు చెక్కలైంది, ఎంతో మందిని బలి పెట్టుకుంది, ఎంతో మందిని బలి తీసుకుంది, అన్నీ జరిగినాయి. పైగా ఇది కేవలం శాంతి భద్రతల సమస్యగా ప్రభుత్వాలు చూసినంతసేపు ఇది మళ్ళీ మళ్ళీ నక్సలిజం పుడుతుంది. ఈ పేరుతో పుట్టకపోవచ్చు, ఇంకొక పేరుతో పుడుతుంది. ఇది నక్సలిజం అనేది శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఒక ఆర్థిక పోరాటం, ఇది ఒక రాజకీయ పోరాటం, ఇది ఒక సాంస్కృతిక పోరాటం ఇంకా చూస్తే మనకి అర్థమవుతుంది. సరే, పోరాటం చేశారు, కొంతమంది బలిదానాలు జరిగినాయి. ఈరోజు వాళ్ళందరూ అడవుల్ని కాపలాగాస్తున్న మాట వాస్తవం. అడవుల్లో ఆవాసం చేసుకున్నారు వాళ్ళు. ఈ ఉద్యమాన్ని నిషేధించింది ప్రభుత్వం, సభ్య సమాజంలో ఉండటానికి లేదు. అందుకని అడవుల్లో రహస్య జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఆ గడిపే ప్రాసెస్లో అక్కడున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు, అటవీ హక్కుల కోసం పోరాడుతున్నారు, సహజ వనరుల రక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ సహజ వనరుల్ని పెట్టుబడిదారులకి, అలాగే అంతర్జాతీయ వ్యాపారస్తులకి, ఇలా వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులకి వాళ్ళకి అనుకూలంగా మీరు చట్టాలు తీసుకొస్తున్నారు.
ఈ చట్టాలు తీసుకొస్తున్న ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి వ్యతిరేకంగా మన దగ్గర చట్టాలు ఉండేవి ఒకప్పుడు. అంటే విదేశీయులు మన దగ్గర వ్యాపారం చేయడానికి వీల్లేదు అని. అయితే ఎందుకు? మన సంపదని వాళ్ళు కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్తారు కాబట్టి. సరే, అది రాగా పోగా ఆర్థిక సరళీకృత విధానాల వల్ల ఎంతో కొంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలోకి వస్తున్నాయి, బహుళజాతి సంస్థలు వస్తున్నాయి, బహుళజాతి సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయి, దానివల్ల మన దేశం నష్టపోతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ భోపాల్లో ఒక కెమికల్ కంపెనీ విస్ఫోటనం జరిగింది. ఈ రోజుకి మాట్లాడుకుంటాం దాని గురించి. మరి మన దేశం సత్తా ఎలా ఉండాలి అంటే, ఆ యూనియన్ కార్బైడ్ కంపెనీ వాడిని మన కోర్టులో నిలబెట్టి మన కోర్టులో శిక్ష వేసి మన జైల్లో పెట్టగలిగేటట్లు ఉండాలి. అంటే మనకంత పట్టు ఉండాలి. ఆ పట్టు లేనప్పుడు మనం వాళ్ళని రానివ్వకూడదు. ఆ రోజు యూనియన్ కార్బైడ్ అనే ఒక కంపెనీ, ఒక చిన్న కంపెనీ గురించి మనం ఈ రోజుకి లబోదిబోమని మొత్తుకుంటుంటే, దానికి మించిన తాతల కంపెనీలు ఇవాళ వచ్చేసేసినాయి, సహజ వనరుల్ని కొల్లగొట్టే కంపెనీలు. ఇవన్నీ కూడా మనకి ఖనిజ సంపద, ఖనిజాల రూపంలో, గనుల రూపంలో ఉంటాయి మనకి ఈ సహజ వనరులు. అయితే ఈ సహజ వనరుల్ని కొల్లగొట్టడం ఎక్కువైపోయింది. దీనికి తాజా ఉదాహరణ, తాజాగా చాలా పాతదే. ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ వచ్చే వరకు అంతకుముందు ఏముండేది అంటే, సహజ వనరుల్ని ఈ దేశ అవసరాలకే వినియోగించాలి, ఎగుమతి చేయడానికి వీల్లేదు అనేది ఒక చట్టం ఉండేది మనకి. అయితే ఆయన పీరియడ్ లో అది తీసేశారు. తీసేస్తే మన సహజ వనరుల్ని విదేశీ కంపెనీలకైనా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, మన కాంట్రాక్టర్లకైనా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, అది తవ్వుకోవచ్చు, గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు కట్టేసేసి ఎగుమతి చేసేయచ్చు. దీనివల్ల జరిగే నష్టం ఏంటి అనుకుంటే, ఇప్పుడు చైనా మన దగ్గర ఐరన్ ఓర్ కొన్నది. దీనికి కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్, ఆంధ్రాలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోవడం కూడా అక్కడ ఓబులాపురం గనుల్ని గాలి జనార్దన్ రెడ్డి అనే అతను లీజుకు తీసుకొని ఐరన్ ఓరు చైనాకి అమ్మాడు. గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టాడు. గవర్నమెంట్కి తక్కువ రేటుకి గవర్నమెంట్ దగ్గర కొనుక్కొని అతను కట్టాల్సిన ఆ లెవీస్ కావచ్చు, లేకపోతే లైసెన్సులు కావచ్చు, ఏదన్నా కానీ అతనికి ₹1 కొన్న వస్తువుని ₹10 చైనాకి అమ్ముకున్నాడు. ₹9 అతనికి లాభం వచ్చింది. లాభం వచ్చింది కాబట్టి అతని విలాసం మామూలుగా లేదు. అతను బంగారపు కుర్చీలో కూర్చున్నాడు, బంగారపు మంచం మీద పడుకున్నాడు, బంగారపు కమోడ్లు చేయించుకున్నాడు, నుంచుంటే బంగారం, కూర్చుంటే బంగారం. అతని పైన ఈడీ కేసులు, ఐటీ కేసులు, రకరకాల కేసులు నమోదైనవి. అయిన తరువాత ఈ పెద్ద మనిషి తనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఆ కేసుల్లో నుంచి బయటపడగలిగాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి 18 కోట్లు పెట్టి కిరీటం కూడా చేయించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 2017లో కూతురికి పెళ్లి చేశాడు. 2016లో డిమానిటైజేషన్ జరిగింది. 2017లో కూతురు పెళ్లి చేశాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. భారతదేశంలో అదే మొదటి ఖరీదైన పెళ్లి, 500 కోట్ల పెళ్లి. తర్వాత అంబానీ ఇంట్లో పెళ్లి. ఇన్ని చేయగలిగాడు. మొన్న అతనికి ఏదో చిన్నపాటి శిక్ష పడింది. శిక్ష పడితే అతనికి ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, గనుల్లో సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోటి అతను మళ్ళీ పై కోర్టుకు వెళ్ళి అతని శిక్షను రద్దు చేయించుకోగలిగి మళ్ళీ అతని శాసనసభ్యత్వాన్ని అతను పొందగలిగాడు. అంటే సహజ వనరుల్లో ఎన్ని డబ్బులు ఉంటాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు ఒక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. కానీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో ఈ ఖనిజ సంపద గాలి జనార్దన్ రెడ్డికి మించిన వాళ్ళు, అంటే ఒక 10 గాలి జనార్దన్ రెడ్డి ఒక వంతు అనుకుంటే ఒక 100 వంతులు ఉన్నవాళ్ళు
వేరే వాళ్ళు విదేశాల నుంచి వస్తున్నారు, అదానికి కట్టబెడుతున్నారు, ఇవన్నీ జరిగిపోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు వీళ్ళు నక్సలైట్లు. అక్కడ వాళ్ళేమో చెప్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటే ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే వాళ్ళని అక్కడ లేకుండా చేయాల. వాళ్ళని అక్కడ లేకుండా చేసేస్తే ఇంకా మనకి పట్టపగ్గాలు ఉండవు. అక్కడున్న ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరిమేసేయొచ్చు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు అక్కడ, మీ లారీలు తిరగటానికి, ఆ ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి, లారీలు తిప్పడానికి మీరు రోడ్లు వేస్తున్నారు. కానీ అక్కడ ఏమైనా హాస్పిటల్స్ కడుతున్నారా వాళ్ళ కోసం? ఆ ఆదివాసీల పిల్లలు చదువుకోవటానికి ఏమన్నా బడులు కడుతున్నారా? పైగా వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు లాక్కుంటున్నారు. వాళ్ళని నక్సలైట్లని కూంబింగ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు వదిలేసేసి వాళ్ళ సాంస్కృతికంగా వాళ్ళ మీద దెబ్బతీస్తున్నారు. వాళ్ళకు ఒక సహజమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, జీవన విధానాలు ఉన్నాయి. వాటన్నిటినీ చెడగొట్టేసేసి ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు, సిటీల్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళని ఉండనివ్వకోకుండా వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నారు అడవుల్లో నుంచి. వాళ్ళకి పునరావాసం చేయట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇవాళ మొత్తం అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ అడవులకి కాపలాగా ఉన్న నక్సలైట్లని ఏరివేసే కార్యక్రమం ఆపరేషన్ కగార్. దీన్ని ఎంతో మంది వ్యతిరేకించారు, నడిపిస్తానే ఉన్నారు. అగ్రనేతలను చాలా మందిని నయాన భయాన దొంగ తీసుకున్నారు, డబ్బు ఆశ చూపించారు, ప్రాణహాని ఉందని భయపెట్టారు, ఒక బోటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇలా ఎవరినైతే మల్లోజుల కోటేశ్వరరావు అనే అతన్ని లొంగ తీసుకున్నారో వీళ్ళు, లొంగ తీసుకొని ఆయన చేతిలో తుపాకీ తీసుకుని ఆయన చేతిలో రాజ్యాంగం పెట్టారో ఆ రోజు నుంచి ఇంకా 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 ముందుగా వాళ్ళ ఆవిడ లొంగిపోయింది. ఆవిడ లొంగిపోయి వాళ్ళ భర్త లొంగిపోయేలాగా పరిస్థితులను తీసుకొని వచ్చి వాళ్లే కాకుండా ఇంకా చాలా మందిని లొంగిపోయేలాగా చేసుకుని వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అమిత్ షా గారు 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తాను, ఇది కగారి యొక్క లక్ష్యం అని చెప్పి ఆయన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. నేనంటాను, నిజంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటంలో తప్పులేదు. మనము అలాంటివి చేసి కూడా చూపించాం. పోలియో రహిత దేశంగా మనం ప్రకటించుకోగలిగాం. అలాగే స్మాల్ పాక్స్ అని ఉండేది ఒకప్పుడు, మసూచి నుంచి మేము మసూచిని జయించాము అని చెప్పి చూపించుకున్నాం. ఇట్లా చాలా చూపించుకోగలిగాం. ఇంకా లక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. అక్షరాస్యత లక్ష్యం ఉంది, అందరికీ ఆరోగ్యం, ఇలా చాలా ఉన్నాయి. అవేవి మనం పట్టించుకోకుండా ఇది ఆపరేషన్ కగార్ నెత్తికెత్తుకొని ఆపరేషన్ కగార్ ద్వారా ఇంతమందిని చేస్తూ ఆఖరికి ఈరోజు ఒక అడవి బిడ్డని కూడా చంపేదాకా మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే నేను మొత్తంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొత్తంగా నక్సలైట్లంతా మంచివాళ్ళని, వాళ్ళు చేసిన పనులన్నీ మంచివని కానీ నేను వాళ్ళ తరఫున నేను కితాబు పుచ్చుకోదలుచుకోలే, నేను వాళ్ళ కితాబులు ఇవ్వాలని నేను అనుకోవట్లా. కాకపోతే ఏ పరిస్థితుల్లో నక్సలిజం వచ్చింది అనేది అంచనా వేసుకుంటే ఆ పరిస్థితుల్ని మీరు రూపుమాపనంత వరకు నక్సలైట్లు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మన దేహంలో క్యాన్సర్ కణం ఉన్నంతసేపు మనకి క్యాన్సర్ ఉన్నట్టే లెక్క. మనం ఒక క్యాన్సర్ కణాన్ని ఎక్కడో ఒక చోట ఒక మూల దాక్కుందనుకోండి, మనం వైద్యం చేసుకోలేకపోయాం అనుకోండి, ఆ క్యాన్సర్ కణమే మళ్ళీ ఇంకొక రూపంలో ఇంకొక ప్రదేశంలో క్యాన్సర్ వస్తుంది. అవునా? అట్లాగే ఈ ప్రజల కడగళ్ళు కావచ్చు, ఈ ప్రజల కష్టాలు కావచ్చు, మనం ఇందాక మొదట్లోనే చెప్పుకున్నట్లు ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాలు ఉన్నాయి చూసారా? ఆ కారణాలు వల్ల
అణిచివేతలు ఉన్నంత సేపు కూడా నక్సలైట్ల అవసరం ఉంటుంది, కమ్యూనిస్టుల అవసరం ఉంటుంది. మీకు అసలు కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఈ దేశంలో కనిపించకూడదు, నక్సలైట్లు అనేవాళ్ళు ఈ దేశంలో మీకు కనిపించకూడదు అనుకుంటే సహజ వనరుల్ని ఈ దేశ పౌరులకే మీరు పంచండి. అందరికీ విద్య, వైద్యం, గూడు, గుడ్డ వచ్చేటట్లు చూడండి. అంతేగాని 10 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియని అదాని ఇవాళ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు, అంబానీ ఆస్తులు ఎలా పెరిగిపోతున్నాయి, ఎలా కొంతమంది ఈ దేశం మోసాలు చేసిన పారిశ్రామికవేత్తలు వెళ్ళి లండన్లో రెస్ట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ మీ ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగినాయి కదా, మీ ఇష్టంతోనే మీ ప్రమేయంతోనే జరిగినాయి అనే నమ్ముతున్నారు అందరూ. ఆ రోజు కోర్టు ఏం చెప్పింది? వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పింది, స్వాధీనం చేసుకోండి అని చెప్పింది. కానీ పాస్పోర్ట్లు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ ఫ్లైట్ ఎక్కిచ్చిందే మనం అయితే. సరెండర్ పాస్పోర్ట్ లేకపోతే వాళ్ళు అయితే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్ళలేరు కదా, మాకు కనిపిస్తానే ఉంది కదా మనకి. ఇప్పుడు నేను అదాని గురించి మాట్లాడా, ఎలా వచ్చినాయో చెప్పండి. దేశంలో ఒక్కడే అదాని బాగుపడితే ఎట్లా? మీరు అవ్వాలా అంబానీ, నేను అవ్వాలా అదాని, మనందరికి కూడా హక్కు ఉంది కదా, ఆ విధానం ఏదో చెప్పొచ్చు కదా. అందుకోసం ఏంటి అంటే ఇట్లా సంపద మొత్తానికి పంచబడినప్పుడు, సహజ వనరులు సమాజపరం కానంతసేపు, రాజకీయంగా అందరికీ హక్కులు రానంతసేపు ఈ రోజుకి నిరక్షరాస్యత మన దేశంలో ఉంది. ఈ రోజుకి కరెంట్ అంటే తెలియని ఊర్లు మన దగ్గర ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వీటి మీద మీరు పని చేయనంతసేపు కమ్యూనిస్టుల అవసరం ఉంటుంది, నక్సలైట్ల అవసరం ఉంటుంది. అందుకని మేమేదో కగారు పెట్టేశాము, వీళ్ళందరినీ తొదముట్టి ఇచ్చేసాము అనుకుంటే దానంత అపోహ ఇంకొకటి లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.